అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. చూడండి, వరలక్ష్మి వ్రతం రోజు నేను మా ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకున్నాను, అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఎవరెవరి ఇంటికి వైనానికి వెళ్ళానో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా నేను ప్రసాదాలు రెడీ చేసుకున్నానండి. ఫస్ట్ పరమాన్నం వండుకున్నాను, తర్వాత గుగ్గిలు, అలాగే పులిహోర కోసం అయితే పోపు రెడీ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఇక్కడ అన్నం చల్లబెట్టాను. చల్లారిన తర్వాత అందులోకి సాల్ట్, లెమను వేసుకొని మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనము రెడీ చేసుకున్న పోపు ఉంది కదా, ఆ పోపును అయితే దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నానండి. కలుపుకుంటే చూడండి, ఈ విధంగా కలర్ అనేది మనకు మంచిగా ఎల్లో కలర్ వచ్చింది కదా. దేవుడి కోసం చేసేటప్పుడు మనం టేస్ట్ చూడం కదా, అయినా సరే ఎంత బాగా వస్తాయి కదా అండి టేస్టీగా. తర్వాత పూజ సామాన్లు క్లీన్ చేసుకొని గంధము, కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ కోసం అయితే రెడీ చేసుకున్నానండి. చూడండి, నేనైతే వ్రతం ఏమీ చేయను, మాకు లేదన్నమాట. అంటే మా పెద్దవాళ్ళు పూర్వీకులు ఎవరు చేయలేదన్నమాట, అందుకోసం నేనైతే చేస్తలేను. పూజ అయితే చేసుకుంటానండి. అన్ని రకాల ప్రసాదాలు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటానండి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకొని దీపం పెట్టాను. దీపం పెట్టిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చానండి. తర్వాత మా వాళ్ళు కూడా హారతి తీసుకున్నారు. చూడండి, హారతి తీసుకున్న తర్వాత నేను రెడీ చేసుకున్న ప్రసాదాలన్నీ అమ్మవారికి అయితే పెట్టేసుకొని మేము కూడా తిన్నామండి. తిన్న తర్వాత పక్కన మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వాయనానికి వెళ్ళాను. అక్కడ కూడా వాయనం తీసుకున్నానండి. వాయనం తీసుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఇంకో వేరే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడ సేమ్ వాయనం ఇచ్చింది మా ఫ్రెండు. తర్వాత ప్రసాదం తిన్నాము. కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకొని మళ్ళీ అందరం కలిసి మా ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. చూడండి, మా ఫ్రెండ్ అయితే అమ్మవారిని ఎంత బాగా రెడీ చేసింది కదా. అమ్మవారు అయితే చాలా బాగున్నారు. చూడండి, అక్కడ వాయనం తీసుకొని ఒక ఫోటో అయితే దిగాము. దిగిన తర్వాత అందరం కలిసి ప్రసాదం అయితే తిన్నామండి. చూడండి, ఆ రోజంతా ప్రసాదం తినడము తిరగడమే అయిపోయింది మాకు. అక్కడ నుంచి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. అక్కడ సేమ్ కాళ్ళకు పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి వాయనం ఇచ్చింది మా ఫ్రెండు. వాయనం తీసుకొని ప్రసాదం తిని ఇంటికి అయితే వచ్చేసామండి. రోజంతా తిరుగుతూనే ఉన్నాము. ఆ రోజు వాయనం తీసుకొని ఆశీర్వదించి కొద్దిసేపు ఉండి అయితే వచ్చేసామండి. ఆ రోజు అయితే మా కాళ్ళకు పసుపు, మొఖాలకు బొట్లు అయితే మంచిగా అనిపించిందండి. నిండుగా నిజంగా అమ్మవారిలాగే ఉన్నాము మేము ఆ రోజు. అయితే ఈ విధంగా చేసుకున్నామండి. మీరు ఎలాగ చేసుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.